నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఒక మంచి రెసిపీతో. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? పచ్చి పసుపుతో పులుసు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. మనందరికీ తెలుసు పసుపు ఎంత మంచిదో. సో మనకి ఇలాగా పచ్చి పసుపు దొరికినప్పుడు కానీ ఇలా పులుసు చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు చూసేద్దామా మనకి పసుపు ఎన్ని విధాలుగా హెల్ప్ అవుతుందో. మనం ఈ పులుసును కానీ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకా ఈ పసుపు అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నోటి ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులకి, మెదడు కోసం, గుండె కోసం కూడా బాగా పనిచేస్తుంది. సో పసుపు కొమ్ములు చూసారా ఎలా ఉంటాయి? పచ్చి పసుపు కొమ్ములు ఎలా ఉంటాయి నేను మీకు చూపిస్తున్నాను. ఆర్గానిక్ ఫామ్ షాప్స్ ఉంటాయి కదా, అలాంటి దగ్గర అయితే ఈజీగా దొరుకుతుంది. లేకపోతే కొంచెం పెద్ద మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. సో ఆ కొమ్ములు తెచ్చుకొని పైన ఉన్నది ఇలా తీసేయాలి. పైన పీల్ తీసేస్తే, పీలర్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. బాగా క్లీన్ చేసుకొని పీలర్తో పైన పొట్టంతా బాగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. నేను ఈరోజు చూపించిన రెసిపీకి 4 కొమ్ములు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్, ఒక 1 ఇంచ్ అల్లం, ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసుకున్నాను. ఒక ఆనియన్, ఒక అల్లం ముక్క, జీలకర్ర, ధనియాలు, అలాగే పసుపు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పసుపు ముక్కలు 4 కొమ్ములు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. చూసారా ఇలాగా ఇది పేస్ట్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఒక చిన్న చింతపండు, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా నానబెట్టి పెట్టేసుకోండి పక్కన. చిన్నది సరిపోతుంది, నేను చూపించాను కదా ఆ సైజ్ చాలు. నెక్స్ట్ ఏదైనా ఇలాంటి పెనం తీసుకోండి. పాతది ఏదైనా పెనం ఉంటే అందులో చేసుకోండి. ఎందుకంటే ఈ పసుపు పులుసు ఆ పసుపు కలర్ అనేది కొన్ని రోజుల వరకు ఆ ప్యాన్కి స్టిక్ అయి ఉంటుంది. అందుకనే నేను కూడా ఇలాంటి ఒక ఓల్డ్ది ప్యాన్ తీసుకున్నాను, పాతది. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. వెల్లుల్లి ఒక 2 నుంచి 3 రెబ్బలు చితక్కొట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పేస్ట్, అది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవడమే. మనకి పేస్ట్ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా సైడ్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో సైడ్స్ నుంచి, అంటే మనకి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. మీకు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది, అంటే దాన్ని బట్టి తెలిసిపోద్ది మనకి ఫ్రై అయిపోయిందని. నెక్స్ట్ అందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి పులుసు తీసుకొని అదే యాడ్ చేసేసుకోవడమే. చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక
1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని కొంచెం సేపు బాయిల్ చేస్తాము, అప్పుడు మళ్ళీ వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేయండి. నాకు ఇక్కడ ఆఫ్రికాలోనే ఈజీగా దొరికింది ఈ పసుపు అనేది. ఇంకా ఇండియాలో ఇంకా ఈజీగా దొరుకుతుంది. ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటర్ వేసిన తర్వాత కవర్ చేసుకొని ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వడమే. చూసారా ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయింది కదా, ఇంకా అయిపోయినట్టే. మన స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్లో కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.